ఇన్ని ట్రాక్టర్లు నష్టపోవడం, ఇవన్నీ తీసుకొచ్చి పంట మన చేతికొచ్చింది కోసినంగా హార్వెస్టర్లను బతినాడు, ట్రాక్టర్లను బతినాడు తీసుకొచ్చి మనం కళ్ళలో పోసుకుంటుంది సెంటర్లో పోసి ఎండ పోసి కుప్ప వేసిన తర్వాత మరి అప్పుడు పరిస్థితి ఏముండే, కేసీఆర్ గారు మరి కొనేసి మరి తొందరగా డబ్బులు వేసుకుంటే. ఇప్పుడు ఏమైపోయిన పరిస్థితి, ఇంత ఇబ్బంది పడి 4 పోసి నుంచి పడితే కోత కోసేదాకా ఇన్ని ఇబ్బందులు పడితే మరి ఇప్పుడు కొనడానికి కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఆన్లైన్ వండుకోవాలా. ఇంకా కొన్ని చోట్ల ఏమైతుందంటే మన కుప్ప పోసిపోతే ఎవరో వచ్చి సంచులు కూలిపోతుంది, అట్లా బాధ. మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఏం జరిగింది, మన రైతులకు ఏం గతి పట్టింది? మంచిగా పచ్చగా పంటలు వండి మరి మనకి ఏ ఇబ్బంది లేకుండా పంట కొనేటువంటి మరి మంచి రైతు నాయకుడిని మనం వదులుకొని ఈ రోజు దొంగ నాయకుడిని ఎన్నుకుంటే ఈ రోజు మన పరిస్థితి ఏమైంది? దొంగ దోసినట్టు అయిపోయింది మన పరిస్థితి. ఈ రోజు పంట కొన్న తర్వాత కూడా ఎందుకు వచ్చింది ఇంత గాచారం మనకు ఎందుకు వచ్చింది? రైతులకు మనం అందరం ఆలోచించుకోవాలి. ఆలోచించి మంచి నాయకత్వాన్ని మనం ఎంచుకోవాల్సింది పోయి ఇది ఉండగానే మీదికెళ్ళి మొగులవుడు, రైతులకు భయం. ఆయన తడిచిపోతే ఎట్లా? అందుకని 1900 ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొనుగోలు మొదలు పెట్టింది. 2380 రూపాయలు ఉండే మద్దతు ధర. ఏది తెచ్చారు? అది ఏదో తెచ్చిరు. ఆ 3 రోజులు పడుతుంది రైస్ మిల్లు పోవడానికి. ఆ రైస్ మిల్లుకు పోయినాక వాడితో పంచాయతీ. ఆడ 4 రోజులు 5 రోజులు దిగది. అంటే వీళ్ళు కొనుగోలు కేంద్రం మేము పెట్టి ఓపెన్ చేసినాము అన్నప్పుడు రైతుల వడ్ల కుప్ప పోయి కల్లాల దగ్గర చేరినాక నెల 15 రోజులకు కానీ రైస్ మిల్లు దిగుతలేవు. ఇది ఉండగానే మీదికెళ్ళి మొగులవుడు, రైతులకు భయం. ఆయన తడిచిపోతే ఎట్లా? అందుకని 1900 ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొనుగోలు మొదలు పెట్టారు. 2380 రూపాయలు ఉండే మద్దతు ధర 1900కి అమ్ముకుంటున్నాడు రైతు. 19 పోయింది, ఇప్పుడు 1850కి వచ్చింది, 1800కి వచ్చింది. ఇగో నిన్న ఏరుగట్లన్నట 1750 కొన్నారట. ముప్కాలో కూడా 1750 అంటున్నారు. 2390 రూపాయలు వచ్చే మద్దతు ధర ఇవాళ 500 రూపాయలు రైతు నష్టపోయి 1750 రూపాయలకు అమ్ముకునే దుస్థితిని కావలసుకొని ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు కావలసుకొని డిలే చేసి ఆలస్యం చేసి ఇవాళ రైతుని తుట్టికి వాళ్ళ కడుపు మంట ఎంత ఉన్నది, ఇంత మండు టెండలో ఎలాంటి మండు టెండలో కూడా ఇవాళ రైతులు రోడ్డు మీద కూర్చోవాల్సిన స్థితి వచ్చింది. అంటే రైతులు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోవాలని నేను ఈ కాంగ్రెస్ దొంగలు, కాంగ్రెస్ దొంగలు, ఓటుకు నోటు దొంగవు నీవు. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, డౌన్ 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 డౌన్. కాంగ్రెస్ లుచ్చాయి గది గది ఇంకా కట్టాలి. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన. రైతుల వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి, రైతుల వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రశాంతన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి.
రైతు పండించిన వడ్లను వెంటనే అసలు కొనుగోలు కేంద్రాలను కొనుగోలు ప్రక్రియను తూతు మంత్రంగా చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. రైతులే పాపం మరి చివరికి వాళ్ళు పోక నెల నుంచి కూడా వాళ్ళు కుప్పలాడ కల్లాలు తెచ్చి అవి పోకపోతే రైతులే బలైన పరిస్థితుల్లో వాళ్ళు అమ్ముకుంటారు కదా ప్రైవేట్ వ్యాపారుల కన్నా ఒక ఎత్తుగడ వీళ్ళు చేస్తూ ఉన్నారు. సేమ్ అట్లనే పాపం రైతులు 2380 390 రూపాయలు రావాల్సినటువంటి మద్దతు ధర ఇవాళ 1750 రూపాయలకు 1700 రూపాయలు క్వింటాలకు అమ్ముకుంటా ఉన్నారు. మరి చాలా అన్యాయం. అందుకే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి